యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మీరు ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే మొదటిగా దేవునితో సహవాసం చేయండి. మీరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. అంటే ప్రతి పాపమును దేవుని దగ్గర మీరు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మీరు పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు తోడుగా ఉంటాడు. పాపాలను ఒప్పుకోవటం అంటే నోటితో కాదు కానీ హృదయమంతటితో ఒప్పుకోవాలి. మరి చేసిన పాప నిమిత్తమే హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. ఎవరిలో అయితే మనస్సాక్షి పనిచేస్తుందో మరి మనస్సాక్షి చేసిన పాప నిమిత్తమే వాడిని గద్దిస్తుంది. అదే మరి పశ్చాత్తాపం. ఎప్పుడైతే మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుందో నేను చేసిన పొరపాటు తప్పని మరి మీ మనస్సాక్షి మీకు చెప్తుందో అదే పశ్చాత్తాపం. అటువంటి పశ్చాత్తాపం కలిగి ఉంటే కనుక దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, మనం ప్రేమిస్తాడు. అంతకంటే ముఖ్యంగా మీకు ఆరోగ్యం కావాలంటే సంతోష హృదయం ఆరోగ్యదాయకమైన దేవుని వాక్యం ఉంటుంది. సంతోషంగా ఉండాలి. సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన సన్నిధిలో పరిపూర్ణ సంతోషం కలిగి దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిధి నిత్యం కూడా వెతకండి. మీరు ఎప్పుడు కూడా ఆయన సన్నిధి మీరు వెతికే మనసు మీరు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అంటే ఇక్కడ ముఖ్యంగా సంతోషం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది తప్ప ఇక ఈ లోకంలో సంతోషం అనేది ఎక్కడ ఉండదు. లోకంలో ఉండేదంతా కూడా ఒక భ్రమ మాత్రమే. ఏదైనా మీకు ఒక ఈ కామెడీ సీన్ చూస్తారనుకోండి, మీకు కలిగే నవ్వు ఆ నవ్వు సంతోషం కాదు, అది ఒక రియాక్షన్ మాత్రమే. అది చూసినప్పుడు ఒక వ్యంగ్యమైన చేష్టలు చూసినప్పుడు మీకు కలిగే యొక్క ప్రతిస్పందనే అది ఒక నవ్వుగా వస్తుంది. ఆ నవ్వు మాత్రం ఎంత మాత్రం సంతోషం కాదు. సంతోషం అనేది హృదయం నుంచి వస్తుంది. ఆ సంతోషము దేవుడి వస్తుంటుంది. ఎప్పుడైతే సంతోషం వస్తుందంటే మీరు ఎప్పుడైతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తుంటున్నారో పరిశుద్ధాత్మ దేవుడు మీరు నివసిస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీరు నివసించినంతసేపు కూడా మీరు సంతోషంగా మరి ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో ఆరోగ్యం కూడా మీకు సంపూర్తిగా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరు మీరు సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మీకు అనారోగ్యం రాకుండా ఉండాలంటే ప్రతి దేవునితో సహవాసం చేయండి. ఖచ్చితంగా ఆయన పరిపూర్ణ సంతోషం కలదామని చూస్తుంది. కాబట్టి ఆ విధంగా దినంకి 2 లేక 3 సార్లు మీకు సమయం దొరికిన కొద్ది దేవునితో సహవాసం చేస్తే కనుక దేవుడు మీకు మంచి సంతోషం ఇస్తాడు. ఆ తర్వాత మీకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. దేవుడి మాట మీద దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.